హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి. ఇవాళ నేను మై కిచెన్ ఐడియాస్ నేను చెప్తాను, అవి షేర్ చేసుకుంటాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇది గ్యాస్ స్టవ్ అండి. నేను ఒక మంచి ఐడియా చెప్తాను. మామూలుగా పొయ్యి మీద పాలు పెట్టుకుంటారు, అన్నం పెట్టుకుంటారు, కొంతమంది ఏమో గిన్నె ఉంచుతారు. మామూలుగా కొంతమంది కుక్కర్లో పెట్టుకుంటే అది ఎంత బాగానే ఉండిద్ది. మామూలుగా డైరెక్ట్గా పెట్టుకుంటే పొంగిపోవడం అనేది అది జరుగుతుంది. కిందంతా పొంగి అంత పాడైపోతూ ఉంటుంది కింద ఈ పొయ్యిగట్టు. అలా పాడవకుండా నా దగ్గర మంచి ఐడియా ఉందండి. ఇక్కడ కింద స్టవ్ కింద ఒకటి చిన్నది ఇట్లా పెట్టుకుంటే పొంగినవి అన్నీ దీంట్లో పడతాయి. అప్పుడు కింద స్పాయిల్ అవ్వకుండా చక్కగా నీట్గా ఉండిద్ది. మనకి క్లీన్ చేసుకోవడానికి హాయిగా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇటు వచ్చేస్తే ఇది ఆయిల్ క్యాన్కి నేను ఇక్కడ కింద ఆయిల్ అయ్యి గ్రీజ్ మొత్తం ఆయిల్ అవ్వకుండా అది ఒక అట్టపెట్టెలో పెట్టుకున్నాను. మామూలుగా వస్తాయి కదా బాక్సులు, మనం ఏదైనా మన దగ్గర ఉన్న అట్టపెట్టె చిన్నది ఏదైనా అలాగా పెట్టుకోండి. కింద ఆయిల్ జుడ్డు అవ్వకుండా బాగుంటుంది. ఇంకా ఇది చూసారు కదా, ఇది హార్లిక్స్ది. మా పాపకి హార్లిక్స్ది వాడతాను. అది హార్లిక్స్ డబ్బా పారేయకుండా నేను ఇలాగా గెట్లు అట్ల కాడ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా ఇది కూడా అట్లాంటిదే, ఒక అట్ట పెట్టి దాంట్లో ఒకటి ఇలా టీ వడబోసేది అట్ల కాడది అండ్ ఈ పెట్టుకుంటాను ఒక దాంట్లో. ఇంకా ఎప్పుడన్నా వండేటప్పుడు అవసరమైతే గబ్బాలని వాటర్ కావాలంటే ఆ వాటర్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న బిందె పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఇది నా నైఫ్ సెట్ అండి. నైఫ్ సెట్ ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను అమెజాన్లో. అండ్ ఫోర్క్స్ స్పూన్లు ఇది నేను డీమార్ట్లో కొన్నాను. నాకు నచ్చింది. స్పూన్స్ అవి హోల్డర్స్ అవి పెట్టుకునేందుకు బాగుంటుందని చెప్పి ఇది డీమార్ట్లో కొన్నా. అండ్ ఇది డైలీ వాడుకునేవండి. దీనికోసం స్పెషల్గా ఒకటి పెట్టుకున్నాను. మళ్ళీ చిన్నవి పీలర్స్ కానీ చిన్న స్పూన్స్ కానీ అవి తీసుకోవడానికి ఒకటి పెట్టుకున్నా. అండ్ ఓవరాల్గా ఇవన్నీ కింద ఈ షీట్ అనేది పెట్టుకున్నాను. సో దట్ కింద ఏదైనా స్పాయిల్ అవ్వకుండా చక్కగా చూడడానికి నీట్గా కూడా ఉంటుందని ఒక షీట్ అనేది. ఇది షాప్స్లో దొరుకుతుంది, ఫ్యాన్సీ షాప్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మాకు ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది ఇలా ఉంటాయి మాకు షెల్ఫ్స్. అండ్ ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేద్దాం. ఇక్కడేమో ఇదేంటి అంటే కేక్ డెకరేటింగ్ టర్నింగ్ టేబుల్. అది ఎక్కడ పెడదామా అని ఆలోచించి నాకు చిన్న ఐడియా వచ్చింది. ఇలాగా ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి టర్న్ చేసుకోవడానికి మనం తీసుకోవడానికి ఏది కావాలంటే అది అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను మామూలుగా స్పేస్ ఆర్గనైజేషన్ లాగా ఇది వాడుకున్నాను. ఇందులో తాలింపులు అవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఐడియా బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇది లైటర్. అక్కడెక్కడ పెడితే లైటర్ పాడైపోద్దని నేను మామూలుగా ఇక్కడ తీసుకోవడానికి ఈజీగా నేను ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మామూలుగా టమోటా కారం, చిల్లీ పౌడరు, సాల్ట్. ఇదేమో పోపు డబ్బా. ఇది కూడా ఉందండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఇది కూడా ట్రై చేయండి. రోజువారీ వాడుకోవడానికి ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా, డీమార్ట్స్లో మాల్స్లో ఉంటాయి. బాగుంటుంది. ఇది ఇక్కడ పెట్టుకుంటాను. ఇవి తాలింపులు అవి మనకి కావాలి కదా డైలీ తేలిగ్గా తీసుకోవడానికి నాకు అందుబాటులో పెట్టుకున్నాను నేను ఇది. ఇంకా ఇదేమో గీ
గీ మా అమ్మ ఇచ్చింది నాకు. పిల్లలకి నెయ్యి వాడతాను నేను. ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి ఇదేమో నిమ్మ ఉప్పు అంటారు కదా, అది బేకింగ్ సోడా, మామూలు సోడా ఉప్పు అదనమాట. ఈ మళ్ళీ మామూలు డబ్బాలు ఇక్కడ వెనకాల బాక్స్ పెట్టుకున్నాను నేను. ఇవి వాడను, ఎప్పుడన్నా అవసరమైతే తీసి వాడుకుంటాను. అవి డబ్బాలు ఇక్కడ పెట్టాను. ముందు మనకి ఈ అవసరం కాబట్టి ముందే పెట్టుకున్నాను. అవి బ్యాక్ సైడ్ పెట్టాను, కావాలంటే తీసుకోవచ్చు అని. ఇంకా ఇవేమో ఇందులో గరం మసాలా అవన్నీ ఇందులో పెట్టుకున్నాను, గాజు దాంట్లో. ఇంకా ఇవి వచ్చేసి అదేంటి వెజిటబుల్స్ కట్ చేసే కట్టరు. ఇదేమో మీకు అందరికీ తెలుసు కదా, ఇది పిజియన్ చాపర్. దీంతో నేను ఆనియన్సే కట్ చేస్తాను. నాకు ఆనియన్స్కి కొంచెం కట్ చేసేటప్పుడు నాకు చాలా కళ్ళు మంటాయి, నాకు కట్ చేయలేను, అందుకని నేను దీన్ని వాడతాను, పిజియన్ కట్టర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. ఇంకా పై ర్యాక్కి వెళ్దాం. పై ర్యాక్లో ఇది కూడా వెల్లుల్లిపాయలు. ఇది కూడా కొంచెం కామన్గా మనకి కావాల్సింది, రోజు వాడేదే, అందుకని నేను ఇక్కడ దగ్గరలో పెట్టుకుంటా. అండ్ సాల్ట్ కాదు, ఇది షుగర్. ఈ డబ్బాలో షుగర్ పెట్టుకుంటాను నేను. ఎండుమిరగాయలు, వేరుశనగపప్పులు. యాక్చువల్లీ ఇది రోజు వాడుకోవడానికి నేను ఈ సైడ్ కొంచెం నన్ను అందుబాటులో తేలిగ్గా తీసుకోవడానికి ఇది పెట్టుకుంటా. ఇంకా ఇది నెయ్యి. ఇవి మామూలుగా వాము, లవంగం అట్లాంటివన్నీ నేను పెట్టుకుంటాను. ఇవి కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండి. అన్ని సెట్ బాగుంటుంది, అరేంజ్మెంట్ బాగుంటుంది. ఇవి మొత్తం సెట్ ఉంటుంది, ఆ సెట్ తీసుకున్నాను. చిన్న చిన్నవి లవంగాలు ఇలాంటివి అన్నీ నేను పౌడర్, జీలకర్ర పౌడర్ కానీ పెప్పర్ పౌడర్ కానీ దీంట్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఈ డబ్బాలు చిన్న చిన్నవి అన్నీ ఒక దానిలాగా అరేంజ్ చేసుకున్నానండి, చూడండి. ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఇటు వచ్చేసరికి దీంట్లో ఈ షెల్ఫ్లో నేను చపాతీ పీట అండ్ ఇది కట్టర్, లేడీస్ ఫింగర్స్ అవి కట్ చేసుకుంటాను నేను. దీంతో లేడీస్ ఫింగర్స్ అవి కట్ చేసుకుంటాను. ఇవన్నీ మీకు తెలుసు కదా, ఇవన్నీ ఒక దాంట్లో నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఈ టీ వడపోసేవి అండ్ ఇవి డీప్ ఫ్రై చేసేవి, ఇవన్నీ ఒక చోట పెట్టుకున్నాను నేను. అండ్ ఇది నా ఐడియా అండి. ఏంటంటే వుడ్ తలుపులు, కిటికీలు అవి తయారు చేసినప్పుడు ఇంట్లో అప్పుడు చెక్కలు మిగిలిపోయినాయి కదా, వాటితో నేను ఇట్లాగా అరేంజ్ చేసుకోవడానికి నేను తయారు చేయించుకున్నాను. అండ్ ఇందులో మనకి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, అట్ల పైన కానీ అలాంటివి ప్లేట్లు, మామూలు ప్లేట్లు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని నేను అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇవి డబ్బాలు, వీటిలో వడియాలు అట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటాను నేను ఈ 4లో. నెక్స్ట్ మళ్ళీ పైకి వస్తే చూడండి, ఈ సట్లు అన్నీ ఇట్లా ఒకదాని మీద ఒకటి అలా బాల్ ఇచ్చి అరేంజ్ చేసుకున్నాను. అండ్ చూడండి, నెక్స్ట్ గిన్నెలన్నీ ఒక చోట, సట్లన్నీ ఒక చోట అలా అరేంజ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ బాక్స్లు, క్యారేజెస్ అన్నీ ఒక చోట అట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి హాట్ బాక్సెస్. అండ్ ఇవి ఒక దాంట్లో ఇడ్లీ రవ్వ, మినప్పప్పు,
కందిపప్పు అట్లా స్టోర్ చేసుకుంటాను. అండ్ జార్లు కూడా ఇలా పెట్టుకున్నాను నేను, ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా నీట్గా. అండ్ ఇవన్నీ గిన్నెలు, ఇవి దీన్ని ఏంటంటారు, కజ్జికాయ చేస్తారు ఇది అది. అండ్ డైనింగ్ టేబుల్ సెట్లో బౌల్స్, అవి గ్లాసెస్ కానీ అట్లా ఒక చోట పెట్టుకున్నాను. మా చిన్న పిల్లలు ఉన్నారు, అది చిన్న చిన్న పిల్లలు. ఒక పాపకేమో 1 year, ఇంకో పాపకి 2 నిండి 3 వచ్చింది. బాగా అల్లరి చేస్తూ ఉంటారు. నాకు అసలు సర్దుకోవడానికి కూడా చాలా టైం దొరకడం చాలా తక్కువ. అండ్ మళ్ళీ ఇటు వచ్చేసరికి కొన్ని గిన్నెలు, క్యాన్. ఇందులో నేను ముగ్గు పెట్టుకున్నానండి. రోజు ముగ్గు వేసేందుకు నేను ఇందులో ముగ్గు స్టోర్ చేసుకున్నాను, మామూలుగా గబాల్ని తీసుకోవచ్చు అని. అండ్ ఇందులో అప్పడాలు, అవి మా పిల్లలకి స్నాక్స్. అండ్ టీ కప్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను ఒకదాని మీద ఒకటి. ఇందులోనేమో టీ కప్లు అట్లాంటివి పెట్టుకున్నాను. ఇందులో ఈ 2 బాస్కెట్స్ పెట్టుకున్నాను, గ్లాసులకి టీ కప్కి కానీ. ఇవన్నీ అలాగ పెట్టుకున్నాను. అంతా ఇలా పర్చేసుకుంటే బాగోదని రోజువారీకి ఇక్కడ పెట్టుకుంటాను. మామూలుగా ఎప్పుడన్నా వాడుకునేవి ఇలాగ నేను కవర్ పెట్టేసి ఇట్లా పెట్టుకున్నాను బాస్కెట్లో. సో ఇట్ లుక్ సో నైస్, బాగుంటుంది చూడ్డానికి కూడా నీట్గా. తర్వాత ఇది నాది వెజిటేబుల్స్ షాప్ చేసేది. కింద షెల్ఫ్ ఇలా వచ్చేసరికి మీకు పైన అంతా చెప్పాను కదా, ఈ కిందకి వచ్చేసరికి ఇది. ఇదేమో గిన్నెలు, మా పిల్లలకి దీంట్లో అన్నం పెడతాను, అది ఇలా బాల్ ఇచ్చి పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ డైనింగ్ టేబుల్ సెట్, ప్లేట్స్ ఇవన్నీ. ఇది ఒకటి ఉంటుంది, ఇది ప్లేట్స్ అవి పెట్టుకునేది, ప్లేట్ స్టాండ్ ఉంటుంది. అది డిమార్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది, బాగుంటుంది. ఇది ప్లేట్స్ ఇలా అరేంజ్ చేసుకుని నీట్గా ఉంటుంది. ఇది అన్నం కుండలు, అవి పాలు కాచుకునేవి, అవసరమైన వరకు నాకు అందుబాటులో పెట్టుకున్నాను. మిగతా అన్నీ పైన పెట్టుకుంటాను, మీరు చూసారు కదా షెల్ఫ్లో. ఇవేమో గ్లాసెస్, ఇవేమో లోటాలు. అండ్ క్యారేజ్, రోజు క్యారేజ్ కట్టడానికి ఇది క్యారేజ్. పిల్లల పాల డబ్బా, టీ కప్లు అట్లా పెట్టుకున్నాను. అండ్ సట్లు ఇవి. అండ్ బాస్కెట్ ఉంది కదా, దీంట్లో నేను కేక్కి సంబంధించి అన్నీ ఇందులో పెట్టుకున్నాను. బేకింగ్ ఐటమ్స్ కానీ, బ్లెండర్స్కి కానివ్వండి, అవి దీంట్లో పెట్టుకున్నాను. సోప్స్ కానీ అట్లాంటివి ఉంటే పెట్టుకున్నాను. ఇవి జారు. నెక్స్ట్ మళ్ళీ నేను రోజు ఇవి నేను మామూలుగా ఎక్స్ట్రా తీసుకున్నాను వాడుకునేందుకు. మళ్ళీ ఎప్పుడైనా అర్జెంట్గా అవసరం అయితే అప్పటికప్పుడు తెచ్చుకోలేవని నేను దగ్గర ఎక్కువగా స్పేర్ ఉంచుకుంటాను నేను. వాటిల్లో నేను టూత్ బ్రష్లు, పేస్ట్ ఇవన్నీ పెట్టుకున్నా. మళ్ళీ ఇది మామూలుగా పాడైపోయింది పాత మిక్సీ జార్, నేను అందులో కొన్ని ఏదన్నా కావాలంటే కీస్ అట్లాంటివి కానీ అట్లాంటి దాంట్లో పెట్టుకుంటాను. అంటే మామూలుగా ఎప్పుడు గబాల్ని తీసుకోవాల్సినవి ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటాను. ఇవేమో మామూలుగా హ్యాండ్ వాష్, ఇవి ఇందులో మామూలు స్పూన్స్ అట్లాంటివి పెట్టుకున్నాను. ఇది పూజ నూనె, ఇదేమో హ్యాండ్ వాష్. ఎప్పుడన్నా లైట్ అవసరం అయితే నేను కరెంటు లేనప్పుడు నైట్ టైం ఇది నేను ఎప్పుడన్నా వెలిగించుకుంటా, అవసరం అయితే అందుబాటులో ఉంచుకుంటాను నేను. అండ్ మిక్సీ, పెద్ద బింది ఒకటి, వాటర్ ఎప్పుడన్నా వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఇడ్లీ పాత్ర. అండ్ ఇదేమో దంచుకునేది. అండ్ ఫైనల్గా ఇంకా కింద వచ్చేసరికి ఇదేమో అంట్లు పెట్టుకునేది, స్టీల్ది. నేను కడుక్కున్నవన్నీ తెచ్చుకుంటాను దాంట్లో, మళ్ళీ సర్దేసుకుంటాను తెచ్చుకున్నాక. ఇదేమో గ్యాస్ బండ. తర్వాత అక్కడ వాటర్ హీటర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇవన్నీ నేను అట్టపెట్టెలో ఏదో ఒకటి దాచుకునే ఉంటాయి చూసారా, అవి దుమ్ము పట్టకుండా నేను అట్లా అట్టపెట్టెలో ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటా. అండ్ కుక్కర్, ఇదేమో 10 లీటర్స్ది, ఇది 3 లీటర్స్ది. ఇంకోటి ఉంది 1.5 లీటర్స్ది. ఇవి నేను ఇట్లా పెట్టుకున్నాను. జాడి, కారంది, పచ్చళ్ళది అట్లా పెట్టుకున్నాను అండి. అండ్ ఇది ఇక్కడ వాటర్ క్యాన్, వాటర్ దాంట్లో
తీసుకున్నాక నేను ఫ్యాన్ కాలికని ఇట్లా పెట్టేసుకుంటాను. ఇది రోలు వాడను రోజు, ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ఏమంటారు బేషన్లో అవన్నీ నేను అక్కడ పెట్టుకున్నాను. అదే ఫిష్ కర్రీ వండుకునేది డిష్ అదొకటి ఉంటుంది ఇక్కడ. రోజు వాడడం కదా, ఎప్పుడన్నా ఒకసారి నేను కవర్ పెట్టేసుకుని పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి మా పిల్ల బర్త్డేకి డెకరేటింగ్ చేసినవి అవన్నీ మిగిలిపోతే పారేయకుండా కవర్లో పెట్టి అక్కడ పెట్టుకున్నా. అండ్ కడిగిన అంట్లు అలా పెట్టుకుంటాను. అండ్ వచ్చేసి బీర్ డ్రమ్ ఇక్కడ పెట్టుకుంటాను. టోటల్గా ఇది నా కిచెన్. అండ్ పైన వచ్చేసరికి పైన అక్కడ కూడా ఉంది అంట్లు పెట్టుకునేది. అది నేను మేకులు కొట్టించి, అంటే కొత్తగా వచ్చాము మేము, ఎన్ని సర్దుకోవడానికి కుదరలేదు. అది కూడా ఒకటి అరేంజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి పైన పెట్టేశాను. అండ్ పీటలు నా దగ్గర ఉన్నాయి. నేను ముందుగానే ఏదో అవసరం అయిద్దని చెప్పి నేను ముందుగానే కొనుక్కుంటాను. అవి దాచుకుంటాను చక్కగా, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు తీసుకుంటా. అక్కడ పీటలు అండ్ బకెట్లు కూడా రోజు వాడే కాకుండా ఎక్స్ట్రా ఉన్నాయి, నేను అక్కడ పైన పెట్టుకున్నాను నీట్గా. అండ్ బిందెలు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై కిచెన్. సింపుల్గా ఉంటుంది. ఇది బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్.